వార్తలకు స్వాగతం. ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మధ్వనవమి ఉత్సవాలు. మదనపల్లి పట్టణంలోని వడ్డేరుకుల జిల్లా సంఘ సమావేశం. పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మధ్వనవమి ఉత్సవ వేడుకల సందర్భంగా స్వామివార్లకి అభిషేకానంతరం విశేష పూజల్ని ఆలయ అర్చకుడు శ్రీనివాసులు సాంప్రదాయబద్ధంగా విశేష పూజలను నిర్వహించారు. పుంగనూరు తాలూకా గాయత్రీమాత బ్రాహ్మణ సంఘ ప్రతినిధి వి శంకర్ శర్మ మాట్లాడుతూ స్వామి మూలవర్ల ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించారు. మధ్వనవమి సందర్భంగా ఆలయానికి భక్తులు విచ్చేసి శ్రీ స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను సేవించి శ్రీ స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुवे सर्वलोकानां विषये सर्वविद्यां श्री दक्षिणामूर्ते नमो नमः। ఈరోజు మర్ధవనవమి సందర్భంగా శ్రీ బ్రాహ్మణ వీధిలో వెలిసిండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రాతకాలనే పంచామృత అభిషేకము మరి అలాగే తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని శ్రీ గాయత్రీమాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారు సభంగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మర్ధవనవమి మధ్వాచార్యులు ఈరోజు హిమాలయ పర్వతాలకు వెళ్ళి అలాగే తపస్సు చేసుకుంటూ స్వామివారు ఉండిపోవడం ఈరోజు ఒక శుభదినం. పుంగనూరులో కూడా ఈ యొక్క మహోన్నతమ కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. నేను చెప్పుతున్న జైన మతము బుద్ధ మతము ఆ సమయంలో రామానుజాచార్యులు మధ్వాచార్యులు శంకరాచార్యులు ఉద్భవించి కన్యాకుమారి నుండి హిమాలయ పర్వతం వరకు మఠాలు స్థాపించి దేవుడు ఉన్నాడని గురువులు స్థాపించి ఉన్నారు. కనుక మనమందరూ ఈ మధ్వాచార్యుల్ని ఈ రోజు స్మరణ చేసుకుంటే చాలా మంచిది. ఆయన ఉడిపిలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించినాడు. ఆ దేశమంతటా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా మధ్వనవమి శుభాకాంక్షలు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అణగారిపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇవాళ పుంగనూరు పట్టణంలోనే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా సద్గురుల జయంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవిస్తున్నాం, మన యొక్క ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల నుండి కూడా సనాతన ధర్మంపైకి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని ఎదుర్కోవాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి ఏ శక్తి అంటే దైవశక్తి. ఆ దైవశక్తి ఎక్కడి నుంచే వస్తుందయ్యా అంటే సనాతన ధర్మంలో అత్యంత ఉన్నతమైన స్థానం గురుస్థానం. ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేతనే మనకు సకల శుభాలు లభిస్తాయి, సకల శక్తులు కూడా సమకూరుతాయి. కనుక ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ సద్గురుల్ని ఆరాధించండి, మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి. మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా మధ్వనవమి శుభాకాంక్షలు. మదనపల్లి పట్టణంలోని మినీ మల్లికార్జున థియేటర్ లో వడ్డేరుకుల జిల్లా సంఘ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షుడు మల్లకుప్పం శేఖరం, ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు రెడ్డి శేఖర్ తదితర నాయకులు మాట్లాడుతూ వడ్డేరు సంఘం ఎన్నికలు జరగని మండల నియోజకవర్గ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించి కమిటీలను ఎన్నుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వడ్డేరుకుల జనాభా లెక్కలను పక్కగా సేకరించాలని, వడ్డేరు సంఘ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్యమత్యంతో పోరాటాలకు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డేరు కార్పొరేషన్ కు 500 కోట్ల నిధులను కేటాయించాలని, మూసివేసిన ఆశ్రమ పాఠశాలలను పునః ప్రారంభించాలని, వడ్డేరు కులాల వారి అభివృద్ధికి కంకర కొట్టే మిషన్లు, రోడ్ రోలర్స్, డిజిటల్ స్టిక్స్ సబ్సిడీదారులకు ఇవ్వడమే కాకుండా వడ్డేరు వృత్తిదారులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని,
ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ వడ్డెర సంఘ అధ్యక్షుడు వి రమణ, మహిళా గౌరవ అధ్యక్షురాలు జయమ్మ, అధ్యక్షురాలు రమాదేవి, డివిజన్ అధ్యక్షుడు పద్మనాభం రాజు, సంఘం జిల్లా సలహాదారుడు రెడ్డప్ప, కుల సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల నుంచి ఇంతవరకు మనల్ని ఏ ప్రభుత్వం కానీ మనం అడుగుతున్నట్టు ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏ ప్రభుత్వం కానీ దానికి ముందుకు వచ్చి మనల్ని చేరవేసిన దాఖలాలు లేదు. అదే మాదిరి రాజకీయ అభివృద్ధి కోసం మనకి ఏ ఒక్క నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి ఈ ఎస్టీ జాబితాలో చేర్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిగా మా గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ హోటల్ ఎస్టీ జాబితాలో చేస్తామని ఏ విధంగా చెప్పారు, దాన్ని ఈసారి అసెంబ్లీ సమావేశంలో పెట్టకపోతే ఈ హోటల్ జాతి మొత్తము ఉద్యమ రూపంలో దాచి ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కూడా తయారవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే మాదిరి వడ్డర్ల ఫెడరేషన్కి ఇచ్చినటువంటి 27 కోట్లు 37 కోట్లు కాదు 300 కోట్ల రూపాయల పైచులకు మాకు కావాల్సి ఉంటుందని చెప్పి డొమైన్లో భాగంగా పెడుతున్నాం. అదే మాదిరి క్వారీల పైన హక్కు మాకు కల్పించాలని చెప్పి 25% 30% మా క్వారీల పైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వడ్డెర జాతికి చెందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరి ఈరోజు ఈఎండి లేకుండా లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మాకు వడ్డెర కులస్తులకే కాంట్రాక్ట్ బేసిక్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కూడా తయారవుతాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ స్థలము ఒక 50 సెంట్లు 1 ఎకరా భూమి కేటాయించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మల్లికార్జున కళ్యాణ మండపంలో జిల్లా వడ్డెర సంఘ సమావేశం జరుగుతున్నది. గతంలో చిత్తూరు, తిరుపతి డివిజన్లో జిల్లా బాడీ సమావేశాలు జరిగాయి. ఈరోజు ప్రత్యేకంగా మదనపల్లిలో ఈ సమావేశం ఎందుకు జరుపుతున్నామంటే గ్రామ స్థాయి నుంచి వడ్డెర కమ్యూనిటీని గ్రామం నుంచి మండల కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలు అన్ని కమిటీలు పూర్తి చేసి జిల్లా బాడీని పటిష్టపరచాలని, అదేవిధంగా జిల్లాలో ఉండే వడ్డెరలందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వడ్డెరల్ని 2014 మేనిఫెస్టోలో వడ్డెరల్ని ఎస్టీలోకి చేరుస్తామని చెప్పి మాట ఇచ్చినారు. 3 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఇప్పటి వరకు ఆచరణలోకి తీసుకోలేదు. అలాగే వడ్డెరలను ఏదైతే 2014 మేనిఫెస్టోలో పెట్టినారో ఆ పెట్టిన మేనిఫెస్టోని వెంటనే ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంటుకి పంపించి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదో తాత్కాలికంగా 37 కోట్ల బడ్జెట్ మాత్రం కేటాయించినారు. ఇది ఏ ఒక్క నియోజకవర్గానికో జిల్లాకు కూడా సరిపోదు. ఇట్లోనే తక్షణం 500 కోట్ల బడ్జెట్ కేటాయించి వడ్డెర్ల అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మా వడ్డెర కులస్తులు సంచార జాతులుగా జీవిస్తున్నారు. వడ్డెరలను చైతన్యపరచడం కోసం విద్య, రాజకీయ, ఆరోగ్య అన్ని రంగాల్లోనూ మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశంలో వడ్డెరకు రావాల్సిన హక్కులు కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకొని మా డిమాండ్లతో క్వారీలపై ఏమున్నాయో మా హక్కులు మాకే చెందాలని డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై కత్తితో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. మళ్లీ హైదరాబాద్ కు చేరుకున్న నిందితుడు మధుకర్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ మహిళను చంపి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. అప్పటి నుంచి తెలంగాణ జిల్లాలో సంచరిస్తూ ఉండేవాడు. అయితే తన కాలికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడంతో ప్రొద్దుటూరులోని బంగారు దుకాణాలను దోచుకుని ఆ డబ్బుతో శస్త్రచికిత్స చేయించుకోవాలని మధుకర్ కుట్ర పన్నాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు చేరుకున్న నిందితుడు గత నెల రోజులుగా మదనపల్లికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో జనవరి 30న రాత్రి మదనపల్లిలోని నిమ్మనపల్లి క్రాస్ రోడ్డు వద్ద మధుకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించడంతో మధుకర్ తన నేర చరిత్రను బయటపెట్టాడు. కాగా పీలేరులో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇతర హత్యలు, దోపిడీలపై విచారించి వాస్తవాలను వెలికి తీస్తామని చెప్పారు. నిందితుడిపై కర్ణాటక ప్రభుత్వం గతంలో 12 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇవి వివరాలు.
ఏ ఊరు మీకు ఎవరు లేదు అందే కాదు వేరే ఉంటారు చెప్పు దేంట్లో పోతాయి ఏమంటారు ఎట్లా మటర్ అయినావు మా ఊర్లో బాంబులు అది చెప్పరా ముండా అది చెప్పరా అది తెలుసు నీళ్ళు జగన్ కాలనీ కదా ఇల్లు ఎక్కడ ఎవరు ఆయనతో ఎవరు ఉన్నారు ఆయనతో ఎవరు ఉన్నారు బాబు కాలేజ్ మీ ఇల్లు ఫస్ట్ ముందు వేరే ఇల్లు ఉండేవు వాయిస్ అది చెప్పి మనం వచ్చినాము ఏమే ఇల్లు మార్చావు కదా ఇప్పుడు ఇక్కడ వదిన పెళ్ళామా వేరే దూరుకే వెళ్ళామా పెళ్ళామే కాకపోతే గ్యాప్ అది విషయం ఓకే తమ్ముడు ఓకే ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మధ్వనవమి ఉత్సవాలు. మదనపల్లి పట్టణంలోని వడ్డెరుకుల జిల్లా సంఘ సమావేశం. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.